మామయ్య, ఏప్రిల్ 16న మన ప్రభుత్వం లోక్సభలో 3వ బిల్లు పెట్టిందంట కదా. ఏంటో ఇదంతా గందరగోళంగా ఉంది. అరే అందులో గందరగోళం ఏముందిరా? ఈ 3 రత్నాలు ఇవే: 131వ రాజ్యాంగ సవరణ బిల్లు, డీలిమిటేషన్ బిల్లు, ఇంకోటి యూటీ చట్టాల సవరణ బిల్లు. మహిళా శక్తికి మోదీ గారు ఇస్తున్న గ్యారంటీ ఇది. మరి నారీ శక్తి వందన్ అధినియం ఎప్పుడో 2023లోనే పాస్ చేశారు కదా, అప్పుడే అమలు చేయకుండా ఈ కొత్త బిల్లు ఏంటి? అప్పుడే అమలు చేస్తే ఈ పార్టీకి అపోజిషన్ వాళ్ళు జనాభా లెక్కలు లేవు, సరిహద్దులు లేవు, ఇది రాజ్యాంగ విరుద్ధమని కోర్టుల చుట్టూ తిరిగేవాళ్ళు. డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాల సరిహద్దులు గీయడం. అది జరగడానికి జనాభా లెక్కలు కావాలి, దానికి టైం పడుతుంది. మరి ఇప్పుడు ఎందుకు హడావిడిగా తెచ్చినట్టు? హడావిడి కాదురా నాయన, ముందు చూపు. జనాభా గణన కోసం ఆగి ఉంటే 2029లో కూడా మహిళలకు రిజర్వేషన్ వచ్చేది కాదు. అందుకే ఆ నిబంధనను పక్కన పెట్టేసి 2029లోనే మన ఆడబిడ్డలు పార్లమెంట్లో అడుగు పెట్టేలా ఈ చట్టం తెచ్చారు. అది సరే కానీ మామయ్య, లోక్సభ సీటుల్లో 550 నుంచి 850కి పెంచడం ఏంటి? కొత్త పార్లమెంట్ కడుతున్నారు కదా, అన్ని సీట్లు పెంచేస్తున్నారా? ఒరే తెలివితక్కలుడా, 1971లో దేశ జనాభా 54 కోట్లు ఉన్నప్పుడు ఆ 550 సీట్లు ఫిక్స్ చేశారు. ఇప్పుడు మనం 140 కోట్లు. జనాభా అంత పెరిగినప్పుడు ప్రాతినిధ్యం కూడా పెరగాలి కదా. అప్పుడే కదా ప్రజల గొంతు పార్లమెంటులో గట్టిగా వినిపించేది. మరి సీట్లు పెంచితే జనాభా నియంత్రణ మన దక్షిణ రాష్ట్రాలకు న్యాయం జరుగుతుందని టాక్ వినిపిస్తోంది. అదంతా ఉత్త గ్యాస్. ప్రభుత్వం తెచ్చిన ఫార్ములా ప్రకారం ప్రతి రాష్ట్రంలో 50% సీట్లు యూనిఫామ్గా పెరుగుతాయి. ఉదాహరణకి సౌత్ స్టేట్స్ వాటా ప్రస్తుతం 23.76%. ఈ కొత్త బిల్లు వల్ల అది 23.87% అవుతుంది. అంటే మన వాటా తగ్గదు, ఇంకాస్త పెరుగుతుంది. తమిళనాడు లాంటి రాష్ట్రాలకు కూడా లాభమే తప్ప నష్టం లేదు. ఓ, మరి ఎస్సీ ఎస్టీలు పరిస్థితి ఏంటి మామయ్య? వాళ్ళ సీట్లు ఏమైనా తగ్గుతాయా? అస్సలు తగ్గవు. సభ పెద్దది అవుతున్నప్పుడు జనాభా ప్రాతిపదికన వాళ్లకు కేటాయించే సీట్లు కూడా ఇంకా పెరుగుతాయి. ఇది అందరినీ కలుపుకోపోయే వికాసం. ముస్లిం మహిళలకు ప్రత్యేక కోటా లేదని గొడవ చేస్తున్నారు కదా. రే, మన రాజ్యాంగ ప్రకారం మన రిజర్వేషన్ల సామాజిక ఆర్థిక వెసులుబాటుతనం మీద ఇస్తారు తప్ప మతం పేరుతో ఇవ్వరు. రాజ్యాంగం తెలియని వాళ్లే ఇలాంటి వితండవాదాలు చేస్తారు. కానీ మామయ్య, క్యాస్ట్ సెన్సస్ ఆపడానికి ఇదంతా చేస్తున్నారని కొందరి ఆరోపణ. అవన్నీ అబద్ధాలు. ప్రభుత్వం ఇప్పటికే టైం బ్యాండ్ ప్రోగ్రాం ద్వారా క్యాస్ట్ సెన్సెస్ మొదలుపెట్టింది. పాపులేషన్ కౌంట్లో కులాల వివరాలు కూడా సేకరిస్తుంది. మరి సపరేట్గా యూనియన్ టెరిటరీ బిల్ ఎందుకు? ఢిల్లీ, పుదుచ్చేరి, జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతాలకు ప్రత్యేక చట్టాలు ఉంటాయి. అక్కడ కూడా మన మహిళా రిజర్వేషన్లు పక్కాగా అమలు కావాలని ఈ విడి బిల్లు తెచ్చారు. అబ్బో మామయ్య, నువ్వు చెప్పాక అసలు విషయం అర్థమైంది. ఇదంతా ఏదో రాజకీయ లాభం కోసం కాదు, నిజంగా మహిళలకు అధికారం ఇవ్వడానికే అన్నమాట. ఇంకేమనుకున్నావు? ప్రస్తుతానికి ఈ మార్పుల వల్ల జరుగుతున్న ఎలక్షన్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. 2029 వరకు పాత సిస్టమే ఉంటుంది. 29లో మాత్రం అసలైన నారీ శక్తి విశ్వరూపం కనిపిస్తుంది. పద వెళ్ళి స్వీట్ తిందాం.